అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాలెం నుంచి కర్నూలు దాకా అదే నిర్లక్ష్యం కనబడుతోంది. కరెక్ట్గా 12 ఏళ్ల క్రితం ఇలాంటిదే ఒక దుర్ఘటన జరిగింది పాలెంలో. అప్పుడు కూడా బస్సు తీవ్ర ప్రమాదానికి గురైంది, చాలామంది మృతి చెందారు. అప్పట్లో నవీన ఇదే పాలెం బస్సులో తన భర్త ప్రయాణించారు. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. అప్పుడు 2 ఏళ్ల కొడుకు వారిద్దరికీ కూడా. ఆ 2 ఏళ్ల కొడుకును పెట్టుకుని ఒక పోరాటం చేసింది నవీన. తనకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి, ఇటువంటి నిర్లక్ష్యం మళ్ళీ జరగకూడదు అంటూ కూడా వ్యవస్థలకి వ్యతిరేకంగా తను ఫైట్ చేసింది. అయినప్పటికీ కూడా అలాంటి ప్రమాదమే మరొకసారి జరిగింది. ఈసారి ట్రావెల్స్ మారింది, ప్రమాదం మాత్రం అదే తరహాలో జరిగింది. అటు పాలెం నుంచి కర్నూలు దాకా రకరకాల సిమిలారిటీస్, అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. అలాగే రిజిస్ట్రేషన్ నంబర్స్ మార్చుకున్న పరిస్థితి. ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, మరి నేను చేసిన పోరాటం ఫలితం ఏంటి అని ప్రశ్నిస్తోంది నవీన. నవీనతో మాట్లాడదాం. హలో నవీన, ఎలా ఉన్నారు? నమస్తే అండి. మీరు ఈ ప్రమాదం చూసినప్పుడు ఒక్కసారి ఒక 12 ఏళ్ల క్రితానికి వెళ్ళిపోయి ఉండుంటారు. ఏం జరిగింది ఏంటి అనేది అవన్నీ, ఆ దృశ్యాలన్నీ కూడా మీ కళ్ళ ముందు కనిపించుంటాయి. అవన్నీ ఫ్రెష్ కనిపించడం అంటే ఒక్కసారిగా అవి అనుభవించాం. మళ్ళీ నిన్నటి రోజు అనే రోజు ఇంట్లో ప్రతి ఒక్కరము, అంటే నాలాగా 45 ఫ్యామిలీలు 45 కుటుంబాలు కూడా ఇవన్నీ నిన్న అన్నీ లైవ్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు పడ్డ నరకం అంటే ఇది మాకు జీవితాంతం, పోయిన వాళ్ళు పోయారు, ఇది బ్రతుకున్న వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి జీవితాంతం మరణశిక్షే అండి. ఒక విధంగా ఎలా బ్రతుకుతున్నాము అనేది మాకే తెలుస్తుంది. ఇప్పుడు అది ఊహించడం లేదు లేదా ఆలోచించడం లేదు, మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆ కుటుంబాలు పడుతున్న నరకము, వేదన, అది మేము పడుతున్నాం, ఇప్పుడు మళ్ళీ పడుతున్నాం. కానీ పాలెం అప్పుడే మీలాంటి వాళ్ళు, అప్పుడు ఎవరైతే ఈ బాధిత కుటుంబాలు ఉంటాయో వీళ్ళంతా ఫైట్ చేశారు. ఇలా వద్దు, ఈ నిర్లక్ష్యం వద్దు, మా బంధువులు, మాకు కావాల్సిన వాళ్ళ ప్రాణాలు పోయాయి, మరోసారి ఇలాంటిది రిపీట్ కాకూడదని చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కొంతకాలం పాటు స్లీపర్ బస్సులు వద్దన్నారు, అసలు ప్రైవేట్ ట్రావెల్సే వద్దంటూ కూడా బ్యాన్ చేశారు. అంతా మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ అలాంటి ప్రమాదమే జరగడం దురదృష్టం. ఇది నిజంగానే దురదృష్టము బిందు. ఎందుకంటే ప్రాణాలు కూడా తెగించి అంటే 1.5 సంవత్సరము తిండి నిద్ర లేకుండా ఇలాంటిది ఎవ్వరికి, ఏ కుటుంబానికి మాలాగా జరిగిన ఇంత ఘోర ప్రమాదం ఇంకొకరికి జరగకూడదని పోరాడాము. ఆ పోరాటంలో అవును, అది కంటిన్యూయేషన్ అయ్యి ఉండునంటే 100% నాకు ఆ నమ్మకము, ఇలాంటి ప్రమాదము మళ్ళీ జరిగి ఉండకపోవచ్చు. ఈ నిర్లక్ష్యాల వల్ల ఏవైతే ఇప్పుడు జరిగాయో, లేదా బస్సులో ఫాల్ట్ అని ఏదైతే మెటీరియల్ నాసిరకముది అని ఏవైతే అప్పట్లో జరిగిందో అది మళ్ళీ జరిగి ఉండకపోవచ్చు. 100% అంటే ప్రమాదాలు నార్మల్గా జరుగుతూ ఉంటాయి, లేదా మనకు డెత్ అనేది అది సహజం, దట్ ఈస్ ట్రూ. మనము ఈరోజు కాకుండా రేపు పోతాము, అది కరెక్టే. కానీ ఒక నిర్లక్ష్యం వల్ల ఎన్ని నిండు ప్రాణాలు పోయి వాళ్ళ జీవితంలో, ఇప్పుడు నేను మా బాబుతో బ్రతుకుతున్నాను, వాడికి ఏమి చెప్పాలి అనేది కూడా ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే నా పక్కనే ఉన్నాడు మా బాబు కూడా. మా అమ్మ ఇన్ని విధాలుగా ఏడ్చిందా, ఇన్ని రకాలుగా పోరాడిందా అనేది పొద్దునుంచి వింటున్నాడు, నిన్నటి నుంచి వింటున్నాడు. అంతేకాని నన్ను ఏ రోజు చూడలే. ఎందుకంటే ఆ ఫేస్ నేను చూపేయలేకపోతున్నాను మా బాబుకి, ఎందుకంటే ఆ శక్తిని ఇవ్వాలి కదా వాడికి. అవును. కానీ ఇప్పుడు ఎన్ని బాధలు పడ్డామో, మేము ఎన్ని మోసాలకు గురయ్యామో ఈ మధ్యలో ఫైట్ చేసేటప్పుడు. కానీ గవర్నమెంట్తో ఎక్కడో మేము చేస్తున్న ఫైట్ సమ్వేర్ డీవియేట్ అయిందండి. కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పడి ఉండవచ్చు ఈ ఫైట్, మాకేమీ తెలియదు మా వెనకాల ఏం జరుగుతుందని. కానీ ఒకానొక టైంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అది పొలిటికల్గా ఇంకో విధంగా డీవియేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు కనీసం మేము చేసిన పోరాటంలో ఎక్కడో ఒక చోట ఎంతో, కనీసం ఒక 10 మంది ప్రాణాలన్నా, అంటే కొత్తగా వచ్చిన ట్రావెల్స్ ఏమైనా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని ఒక 10 మంది ప్రాణాలన్నా మేము కాపాడగలిగి ఉన్నామేమో అన్న ఒక్క తృప్తి ఎక్కడో. కానీ
మాకు మేము చేసిన పోరాటం కంటిన్యూ అవ్వలేదు అన్న బాధ అయితే మాకు మనసులో ఉందండి. నేను చిన్న బిడ్డని, 2 సంవత్సరాల బిడ్డని, నా కుటుంబం సపోర్ట్ అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తో చేశాను. కానీ రాను నాకు ఆ సపోర్ట్ లేదు. ఎంతకాలం అని నేను నా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వగలను, నేను జాబ్ చేసుకోవాలి, నా బిడ్డను నేను బ్రతికించుకోవాలి, చదివించుకోవాలన్న దీంట్లో నేను వెనకడిగేసా. కానీ నవ్ ఐఎమ్ రిగ్రెటింగ్, వై డిడ్ ఐ డూ దాట్? నేను ఎందుకు బ్యాక్ స్టెప్ వేసాను ఆ రోజు? నేను ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాను? నేను ఎందుకు ఇది నేషనల్ లెవెల్ మోడీ గారి దగ్గరికి నేను ఎందుకు చేరవేయలేకపోయాను? అక్కడి నుంచి నేషనల్ వైడ్ ఎందుకు చేంజ్ తేలేకపోయాను అని ఐఎమ్ రిగ్రెటింగ్ నౌ. ట్రిగ్గర్ వేరే ఎందుకు భయపడ్డాను? ఎవరు లేక నేను భయపడ్డానా? ఎందుకు భయపడ్డాను? ఎందుకంటే బస్సు యాక్సిడెంట్ అయింది, ఓకే ఫైన్, అంత ఇప్పుడు డ్రైవర్స్ కానీ ఇప్పుడు ఫ్లైట్ వెళ్తోందండి, మనకు డ్రైవరే మనకు దేవుడు అంటారు, లోపల ఉన్న క్రూకంతా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. అవును. సో అలా మన డ్రైవర్స్కి కానీ ఎందుకు ఆ ట్రైనింగ్స్ ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఏసీ బస్సులో ఎక్కినప్పుడు ముందు హ్యామర్ ఇవి అన్నీ పెట్టాలి అని అన్నీ చెప్పాము. కొన్ని బస్సెస్లో ఈవెన్ నౌ నేను, మా బాబు, మా ఫ్యామిలీ వాళ్ళు ప్రైవేట్ బస్ ఎక్కుతున్నాం. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితులు, ఎందుకంటే మనకు గవర్నమెంట్ అన్ని బస్సెస్ కానీ అంత కంఫర్టబుల్ జర్నీస్ కానీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ స్టాపింగ్స్ ఉంటున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఎక్కచ్చు. ఈ సిటీలలో ఈ ట్రాఫిక్, ఈ క్రౌడ్లో ఈ బస్ స్టాప్కే వెళ్ళి ఎక్కాలి అన్న కన్వీనియన్స్ లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ లేదా ట్రాన్స్పోర్టేషన్ వల్ల. ప్రైవేట్ బస్సెస్ మనకు అవి అందిస్తున్నాయి. ఇవి అందించినప్పుడు ఎంతవరకు ప్రైవేట్ బస్సెస్ వాళ్ళు మనకు ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఇస్తున్నారు? ఎంతవరకు తనిఖీలు జరుగుతున్నాయి? ఎంతవరకు బస్సు ఆ స్టాండర్డ్స్ ఉంటున్నాయి? సో ఇవన్నీ ఎస్పెషల్లీ డ్రైవర్ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్స్ ఏంటి, వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజు చూసుకుంటే, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? లాస్ట్ టైం చూసుకుంటే మా యాక్సిడెంట్ అప్పుడు కూడా డ్రైవర్ పారిపోయాడు. ఈ రోజుకి ఆ డ్రైవర్కి శిక్ష పడిందా? అసలు ఏం జరుగుతుంది ఎవరికి ఏమీ తెలియదండి. ఎందుకంటే వాళ్ళ ట్రావెల్స్ని వాళ్ళు బచావ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు. ఎవరికి తెలుసు అక్కడ ఏం జరిగిందని? కావేరీ బస్ ఒకటే ట్రావెల్ చేస్తుందా హైవేలో? వేరే ఏ వెహికల్స్ వెళ్ళటం లేదా? హూ ఈజ్ ద ప్రూఫ్ దాట్ ఆల్రెడీ యాక్సిడెంట్ అయిందని ఎలా చెప్తున్నారు? బికాజ్ ఒక పర్సన్ చెప్తున్నాడు, వెనకలు కూర్చున్న ఆయన ఏమీ తెలియదు, పడిపోయాడు పక్కన అనేసి. ఓకే ఫైన్, అంత హైట్లో ఒక డ్రైవర్ కూర్చున్నప్పుడు, బస్సు ప్రయాణిస్తున్నప్పుడు వేరే బస్సెస్ ఏం లేదు, ఓకే ఇదే హిట్ చేసింది అనుకుందాము, సడన్గానే పడింది అనుకుందాం. అంత దూరంలో బైకు ఉంది, ఒక మనిషి పడిపోయాడు అన్నప్పుడు డ్రైవర్ చూసుకున్నప్పుడు సడన్ బ్రేక్ వేస్తారు, లేదా కొంచెం దూరం లాక్కెళ్తారండి. ఒక 300 మీటర్స్ బైక్ కింద ఉందా లేదా అనే స్పృహ కూడా లేకుండా 300 మీటర్లు లాక్కెళ్ళి అందులో నిప్పురవ్వలు రాసుకొని కింద డీజిల్ ట్యాంక్ హిట్ అయ్యి ఏం జరుగుతుందండి? ఎవరు ట్రస్ట్ చేస్తారు ఇవంతా? అవును, అక్కడ కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఓకే ఫైన్ అన్నీ అనుకుందామండి. 12 ఇయర్స్ అయింది ఈ రోజుకి. మాకు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము ఫైట్ చేసింది ఏంటంటే, వాళ్ళు పెట్టిన ఆ డోరు, డ్రైవర్కి ప్యాసింజర్స్కి మధ్యలో ఒక డోర్ ఉంటుంది, ఒక చిన్ని డోరు ఎంట్రన్స్ అంతే, అది తీసేస్తే మొత్తము బ్రతికిపోతారు కదా. ఎట్లయినా కూడా పరిగెట్టుకుంటూ వచ్చి ఫ్రంట్ డోరో లేదా ఎగ్జిట్ డోరో మీరేమీ ఎడ్యుకేట్ చేయటం లేదు ఎక్కిన ప్యాసింజర్స్కి. వాళ్ళు వెళ్ళాలండి. ఒక హ్యామర్ ఉందమ్మా, మీరు ఎక్కేటప్పుడు ఎమర్జెన్సీ కేసులో మీరు హ్యామర్తో కొట్టి మీరు విండోని బ్రేక్ చేయొచ్చు అని ఎవరైనా చెప్తున్నారా? మీరు ఇప్పటి వరకు చాలా సిమిలారిటీస్ చెప్పారు. అప్పుడు పాలెంలో ఏం జరిగింది, ఇప్పుడు నిన్న కర్నూలు యాక్సిడెంట్లో ఏం జరిగింది అనేది. ఏదైనా మారింది అని అంటే ట్రిగ్గర్ ఒక్కటే వేరు, అదర్ దాన్ మిగతా అన్నీ సేమ్. లగేజ్ క్యాబిన్లలో 100 సెల్ ఫోన్లు కనిపించాయట, అప్పుడు కూడా సేమ్. మారలేదు, ఏది మారలేదు. ఎందుకంటే మేము ఎక్కుతున్నాం కదా. మీకు ఇంకొకటి చెప్పాలి అంటే, నేను ప్రతిసారి ఎక్కినప్పుడంతా డ్రైవర్కి చెప్తాను, మెల్లగా వెళ్ళండి అన్న, మెల్లగా వెళ్ళండి. వాళ్ళు మేడం మేము వెళ్ళేది మెల్లగానే నవ్వుతారు, ఏది నేను భయపడుతున్నానని. అఫ్కోర్స్ నేను భయపడుతున్నాను, నాతో కూడా
నా తోటి ప్యాసింజర్స్ ఉన్నారు, ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి. ఇది అందరికీ చెప్పాలనిపిస్తుంది, మీ పక్కన అది హ్యామర్ ఉంది చూసుకోండి కొట్టండి అనేసి. కొన్ని బస్సెస్లో లేవు, అది అడగాలని ఉంటుంది, ఎక్కడో బెరకండి. అవును, అది ఆ ధైర్యం చేయలేకపోతున్నాను ఇప్పటికి కూడా. కానీ ఇంట్లో మా అక్కయ్యలు హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసినప్పుడంతా నేను వాళ్ళకి చెప్తూనే ఉంటాను, కొంచెం మెలకువగా ఉండండి, చూడండి అక్కడ హ్యామర్ ఉందా లేదా అని. కానీ ఎప్పుడో ఒకరోజు జరుగుతుంది అని మనసు తడుతూనే ఉంది. మళ్ళీ సేమ్ మంత్ అండి, పండగ ముందు 3 రోజులు మా బస్సు యాక్సిడెంట్ మా వాళ్ళది. ఇది దీపావళి అయిన 3 రోజులకి అంతే, ఇంకేమీ లేదు. ఎందుకు ఏం అర్థం కావడం లేదు. నిన్నటి నుంచి ఇంట్లో ఎవరికి ఒకరితో ఒకరు చెప్పుకోలేకపోయినా బాధపడతామని అందరి మనసుల్లోనూ ఆ నరకం పడుతున్నాం. ఎవరు ఏం చేయలేకపోయినప్పుడు మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. మీరు అన్నట్టు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా, హ్యామర్స్ ఉన్నాయా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎవరు తనిఖీ చేయనప్పుడు మరి మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. చాలామంది ప్యాసింజర్స్ అడిగినప్పటికీ కూడా ట్రావెల్ వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్లు కానీ సరైన ఆన్సర్ కూడా ఉండదు చాలాసార్లు. ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్లో మనము ఏదైనా చూసుకున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నని యాక్సిడెంట్ జరిగింది, ఎంతమంది న్యూస్ చూసింటారా, ఎంతమంది ఫాలో అయ్యి ఉంటారు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారా, ఎవరికో జరిగింది కదా మన దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే. 12 ఏళ్ల సంవత్సరం కూడా ఎవరికో జరిగింది. బట్ ఈరోజు వీళ్ళకి, రేపు మనం ఉండొచ్చు, మన వాళ్ళు ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ వచ్చేది ఎప్పుడు ఎవరికి వస్తుందో మనకు తెలియదు కదా. అంటే డెత్ కోసము వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్ టు హ్యాపెన్. మనము దీన్ని ముందుగానే దీని మీద అందరూ ఒకటయ్యి వాయిస్ రైజ్ చేసి మన సేఫ్టీని, మనం ప్రేమించే వాళ్ళ సేఫ్టీని మనం ఏం చేయలేమా, మనం క్వశ్చన్ చేయలేమా గవర్నమెంట్ని? ఒక విషయం చెప్పండి నవీన, రైట్ కదా, టాక్సెస్ అన్ని ఇస్తున్నాము. మనము ప్రైవేట్ బస్సెస్, ప్రైవేట్ ట్రావెల్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఎందుకు అవుతున్నాం? మనకు గవర్నమెంట్ ఆ కంఫర్ట్స్ ఇవ్వట్లేదు. ట్రైన్స్ కానీ ఇప్పుడు బస్సెస్ కానీ కొన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ టు విజయవాడ కానీ, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్. ఎన్ని గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయండి? If we take the ratio between passengers and the buses, travelers, ఎన్ని బస్సెస్ మనకు ఉన్నాయి, ఎన్ని స్లీపర్స్ ఉన్నాయి, ఎంత కన్వీనియన్స్ మనకు గవర్నమెంట్ ఇస్తుంది, ఎన్ని బస్సెస్ ఇస్తున్నారు మనకు, ఎన్ని ట్రైన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మాది కోడూరు అండి, మాకు కోడూరు నుంచి డైరెక్ట్ బెంగళూరు బస్ లేదు, గవర్నమెంట్ బస్ లేదు, స్లీపర్ లేదు. సో మేము లగేజ్ అంతా తీసుకొని తిరుపతికి వెళ్ళి పడిగాపులు పడి అక్కడ బుక్ చేసుకొని ముందే అక్కడ నుంచి ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్లో దిగాలి. ఐ మీన్ దట్స్ హౌ ఇట్ ఈస్. కానీ ప్రైవేట్ బస్సెస్ ఏమందిస్తున్నాయి, ప్రతి ఊరికి స్లీపర్స్ వేస్తున్నాయి ఫర్ లాంగర్ ట్రావెలర్స్కి. ట్రైన్స్ ఇక్కడ నుంచి లేవు మాకు బెంగళూరుకి కానీ ఇంకా వేరే ఊర్లకి కానీ. సో మేము వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఎమర్జెన్సీకి. ఎందుకంటే గవర్నమెంట్లో అప్పటికప్పుడు టికెట్స్ దొరకవు, ప్రైవేట్లో అయితే దొరికిపోతాయి. అంటే మన దగ్గర డబ్బులు ఉంది. ఇండియాలో అమెరికా కాదు కదా, ఏ రిచెస్ట్ కంట్రీకి లేనంత పవర్ కానీ, మనీ కానీ, అన్ని సదుపాయాలు కానీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. కానీ క్వశ్చన్ చేసే వాళ్ళు లేక ఎవరు మనకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వటం లేదు. ఇస్తే ఈ దౌర్భాగ్యం మనకెందుకండి? యా నవీన, మీరు లీగల్ గా ఫైట్ చేశారు కదా, క్వశ్చన్ చేస్తారు. మీరు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ వినిపిస్తుందా నవీన? ఏం శిక్ష పడింది? ఏమీ లేదు. 45 మందిని చంపేశాడు మొత్తానికి. 45 మందిని అక్కడ చంపాడు, వాళ్ళ కుటుంబాలన్నింటినీ చంపేశాడు. వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు, వాళ్ళు ఏం చేసుకోవాలనుకున్నారు, ఏమీ లేదు, పోయారు. బ్రతకాలి కదా ఇలానే. ఎవరిని క్వశ్చన్ చేయాలి మేము? నవీన 100% మీ బాధ ఆవేదన అర్థమవుతుంది. మీతో ఆగలేదు, మరో 20 మంది చనిపోయారు అనే బాధ 100% ఉంది. మీరు లీగల్ ఫైట్ చేస్తున్న టైంలో నవీన ఈ రిజిస్ట్రేషన్స్ కానీ వీటన్నిటికీ సంబంధించి ఎక్కడో డయ్యూ డామన్లో, నాగాలాండ్లో, అరుణాచల్ ప్రదేశ్లో అక్కడెక్కడో రిజిస్ట్రేషన్. అసలు మీరు ఫేస్ చేసింది ఏంటి? ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాయి ఆ బస్సులన్నీ కూడా, వీళ్ళకి కంట్రోల్ లేదని చెప్తున్నారు.
క్వశ్చన్ చేసే అధికారం ఉన్నా కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళు ఏం ట్యాక్సెస్ కడుతున్నారు ఏమో ఎవరికీ తెలియదు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరు క్వశ్చన్ చేస్తారు? హూ విల్ మానిటర్ దాట్? వేర్ ఇస్ ద సిస్టమ్ ఇన్ ప్లేస్? ఆ రోజు ఫైట్ చేసే రోజు ఒకటి హ్యాపీ అనిపించింది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు ఫ్లైట్స్లో ఏదైతే వీడియో ఒకటి రిలీజ్ చేస్తారో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బీ సేఫ్ అని, యూ హ్యావ్ టు టై యువర్ బెల్ట్ అండ్ ఆల్ దోస్ స్టఫ్స్, ఆక్సిజన్ మాస్క్, హౌ టు పుట్ వెన్ థింగ్స్ గోస్ రాంగ్ అని, అది ఒక వీడియో ఆయన ఒకటి అప్పుడు రెడీ చేశారు. మనకు బ్యాడ్ లక్ ఇంకొకటి ఏంటంటే కంటిన్యూ చేయకపోవడానికి మా ఫైట్ డీవియేషన్ అండి, స్టేట్ డీవియేషన్. స్టేట్ డివైడ్ అవుతున్న టైంలో మాది 2 స్టేట్స్ డివైడ్ అయిపోయాయి. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అసలుకి ఏమీ లేదు. ఆయన ఎక్స్గ్రేషియా ఎంత 1 lakh. మేము వాళ్ళ బాధిత కుటుంబాలకి ఏమైనా చేయాలి అని మేము ఫైట్ చేయాలా? మేము ఫైట్ చేయాలండి. పోయిన తర్వాత వాళ్ళు ఎన్ని లీగల్ బ్యాటిల్స్ వాళ్ళు ఫైట్ చేయాలి, ఇన్సూరెన్సెస్ దగ్గర నుంచి, ఆఫీసెస్ వాళ్ళ దగ్గర నుంచి, ఇంట్లో ఫ్యామిలీస్ డిస్ప్యూట్స్ దగ్గర నుంచి హెల్ అండి. వాళ్ళు పోయినది ఒక నరకం అయితే మిగిలిన బ్యాటిల్స్ ఒక ఉమెన్ కానీ, ఐ మీన్ బీయింగ్ మీ యాజ్ హిజ్ వైఫ్, ఒక ఇదిలో నేను నా కొడుకుని తీసుకొని నేను ఈ రోజుకి అండి నా ఇన్సూరెన్స్ స్టిల్, మై ఇన్సూరెన్స్ బ్యాటిల్ ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద కోర్ట్. It is still in the court. I'm fighting for it. రాలేదు ఇప్పటిదాకా మీకు ఇన్సూరెన్స్ అమౌంట్. Whatever. I'm still fighting. కానీ ఎవరిని మేము క్వశ్చన్ చేయాలి? మీడియా ముందు ఈ 12 సంవత్సరాల్లో ఇవంతా నేను ఎవరి బయటకు రాలేదు. ఎందుకంటే ఒక ఉమెన్ ఫైట్ చేయడానికి బయటకు వచ్చిందంటే అండి, పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ టాక్స్ ఆర్ మోర్. అమ్మాయి ఫేమ్ కోసం చేస్తుంది, లేదా ఇంకో బెనిఫిట్ కోసం చేస్తుంది. ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకునింది కాకుండా ఇవన్నీ వినాల్సి వస్తుంది. ఎందుకోసం చేస్తుందో, ఒకరు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో చాలా ఫేస్ చేశానండి. అవమానాల దగ్గర నుంచి, భయపెట్టడాల దగ్గర నుంచి చాలా ఫేస్ చేశానండి. ఫేస్ చేస్తూనే ఉన్నాను ఇన్ఫ్యాక్ట్. కానీ నా బ్లెస్సింగ్ ఏమంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు నా చెయ్యి వదలకుండా పెట్టుకున్నారు. కానీ అలా ఎంతమందికి ఉంటారండి? అవును. ఈరోజు నాకు రావాలనే ఉంది, ఫైట్ చేయాలి. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ 12 సంవత్సరాల్లో ఏడవని రోజు లేదు. నేను చేసింది అక్కడికి ఆపేసానే అన్న బాధ మర్చిపోలేని రోజు లేదు. వేరే వాళ్ళు అన్నారు నా వల్ల కాదా నీకు మీడియాలో ఫేమ్ వచ్చింది అని. నాకు ఫేమ్ కావాలండి. నా బిడ్డను పట్టుకొని నా భర్తను పోగొట్టుకున్న దానికి నాకు ఫేమ్ కావాలా? ప్రతిభతో ఫేమ్ అవ్వాలని కోరుకుంటారు ప్రపంచంలో. ఇలాంటి ఫైట్లు చేసి కాదు, ఇలాంటివి ఎన్నో పడి, ఎన్నో అవమానాలు, ఎన్నో భయాలు, ఎన్ని రకాలుగానో. కానీ స్ట్రాంగ్గా నాతో కూడా నిలబడేవాళ్ళు, ట్రూగా కాజ్ కోసం ఫైట్ చేసేవాళ్ళు డెఫినెట్గా నేను ఫైట్ చేస్తానండి. మీరు చాలా సిమిలారిటీస్ చెప్పారు ఇప్పుడు కర్నూలుకి పాలెంకి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ఆ టైంలో మీరు అడిగినవి ఏంటి? అంటే రూల్స్కి సంబంధించి ఫాలో కాలేదు అనే దీనికి మీరు రైజ్ చేసిన ఇష్యూస్ ఏంటి? ఇంకొకసారి మీరు అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ మొత్తం అంతా కూడా లీగల్ బ్యాటిల్ కూడా చేశారు కదా, అప్పుడు మీరు రేజ్ చేసిన ఇష్యూస్ ఏంటి? అవును, అప్పుడు చేసినప్పుడు బస్సు ఫస్ట్ థింగ్ ఇట్స్ నాట్ యాజ్ పర్ స్టాండర్డ్స్ అండి. దాంట్లో నాసిరకం మెటీరియల్ యూజ్ చేశారు. Okay, even I have sent out an email to Volvo bus manufacturers also at that time. వాళ్ళు మాకు we are really sorry about your loss అని ఒక మెయిల్ పెట్టారే, కానీ దట్ ఈజ్ వన్ థింగ్. కానీ వాళ్ళైనా కూడా మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో మాకు బస్సు ఇంతలో కావాలి అన్నప్పుడే కదా వాళ్ళు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తారని ఉంటుంది. కానీ యాక్చువల్ స్టాండర్డ్స్ ఏంటి, యాక్చువల్ వోల్వో బస్సు ఏ స్టాండర్డ్స్ మీద నడవాలి, లోపల మెటీరియల్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఏంటి,
సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమేమి ఉండాలి, దాన్ని ప్రజల వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఇది ఒకటి. డ్రైవర్కి ఏ విధంగా మనము ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రజల వరకు వాళ్ళు కూర్చున్న ప్యాసింజర్స్కి వాళ్ళు ఎలా అప్డేట్ చేయాలి, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, అసలుకి ఎంత స్పీడ్ ఉండాలి, ఒక డెస్టినేషన్ ఒక సోర్స్ టు డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపల ఎన్ని అవర్స్ ఉండాలి, ఎంత స్పీడ్ ఉండాలి, అది ఎవరైనా మానిటర్ చేస్తున్నారా? ఆ స్పీడ్ డ్రైవర్ ఎన్ని అవర్స్ నిద్రపోయి ఉండాలి, ఆయన స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, గవర్నమెంట్ వైపు నుంచి చూడాల్సినవి క్వాలిటీ ఆఫ్ బస్సెస్ ఇవన్నీ అయితే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వైపు నుంచి చూడాల్సింది డ్రైవర్స్ ప్యాసింజర్స్ సేఫ్టీ ఏంటి అని. ఇది కొల్యూడై చేయాల్సిందండి టుగెదర్. నవీన, మీ మొత్తంలో ఎప్పుడైనా అనిపించిందా ఇది ప్రైవేట్ బస్ కాకుండా గవర్నమెంట్ బస్ కనుక అయ్యి ఉంటే కొంచెము ఇలా బెటర్ గా ఉండేదని? అది హిట్ చేసినప్పుడు రోడ్స్ సేఫ్టీ అవి కరెక్ట్ గా ఉన్నాయా, అసలుకి ఆ రోడ్డు అలా ముందుకు ఎందుకు వచ్చింది, అది స్ట్రైటే ఉండాలి కదా. ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందులో మేము ఫైట్ చేసిన దీంట్లో మొత్తం పాయింట్స్ అన్ని మేము ప్రతి దగ్గర మాకు ఎక్కడైతే న్యాయం జరుగుతుంది అన్న దగ్గర అంతా మేము వెళ్ళి ఫైట్ చేసామండి. కానీ దాని కంటిన్యూయేషన్ డిడ్ నాట్ హ్యాపెన్. రైట్ నవీన, ఆ టైంలో చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్స్ని స్టాప్ చేయడం జరిగింది. ఇది ఎవరి మీద ఈరోజు కంప్లైంట్ చేసి దీన్ని పొలిటికల్గా ఇది చేయటము, డ్యామేజ్ చేయటము, లేదా ట్రావెలర్స్ని ఒక మాట వాళ్ళని డ్యామేజ్ చేయటము లేదండి. ఇట్స్ ప్యూర్లీ మా రైట్, ఇట్స్ అందరి రైట్. ఈవెన్ ట్రావెలర్స్, ఆ పొలిటీషియన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెల్ చేయటం లేదా, వాళ్ళకు బాధ్యత లేదా? ఎవరు చూస్తారు? అసలుకి ప్రజలది కూడా ఉంది అండి దీంట్లో. ప్రజలు కూడా వాళ్ళ హక్కుని వాళ్ళు వినియోగించుకోవాలండి. వాళ్ళు అడగాలి. దే హ్యావ్ దే రైట్ టు క్వశ్చన్. మనం టికెట్ కొనేటప్పుడు ఎలా ఏమేమి ఉన్నాయి, దాని మీద మనకి ఇన్సూరెన్స్ ఉందా, డ్రైవర్ ఏ కండిషన్లో ఉన్నారు, మనం చెప్పవచ్చు. డ్రైవర్ కూడా కదా మనం స్లోగా వెళ్ళండి అని. మనం ఎందుకు భయపడుతున్నాము? ర్యాష్గా వెళ్తూ ఉంటారు. మనం మాట్లాడుకుంటూ ఉంటాం లోపల కూర్చొని, నేను ఇలా వెళ్ళారు అలా వెళ్ళారు అని, కానీ ఎవరు చెప్పరు. నవీన, మెటీరియల్స్ ప్రయాణించాల్సింది ప్యాసింజర్స్, వాళ్ళ లగేజ్. మీరు చూసారంటే బస్సెస్ డోర్స్ ఉంటాయి కదండి సైడ్, ఆ డోర్స్లో కొన్ని డోర్స్ వాళ్ళు ఓపెన్ చేసి అక్కడ లగేజ్ వేయరు, అక్కడ ఏవో మెటీరియల్స్ వేస్తారు. అవి ఎక్కడో ఆగి ఒక అరగంట ఓ గంట ఆగి ఆ మెటీరియల్ అంతా దించుతూ ఉంటారు. అది హెవీ అయిపోతుంది కదండి. అవును. అవి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, దాని నిండా బ్యాటరీలే, అవన్నీ పేలేసరికి ఇప్పుడు ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువైపోయింది. అవును, లిథియం బ్యాటరీస్ అవన్నీ కూడా మనం అసలు క్యారీయే చేయొద్దని చెప్తారు ఫ్లైట్లో. అలాంటి బ్యాటరీస్ ఉన్న సెల్ ఫోన్లు అన్నింటినీ నంబర్ ఆఫ్ హండ్రెడ్స్లో పట్టుకుని వెళ్తుంటే ఆ ఇంటెన్సిటీ చూడండి ఏ స్థాయిలో వెళ్ళిందో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే నవీన, మీరు ఇదే ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి, లేదంటే ఒకవేళ ఇది గవర్నమెంట్ సెక్టర్లో నడుచుంటే ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండేదేమో, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు రేషియో తీసుకున్న ఇక్కడ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ యాక్సిడెంట్స్ బిందు ఎన్ని జరిగినాయంటారు? ఈ మాదిరిగా ఎన్ని పేలిపోయాయి ఇప్పటి వరకు? చాలా తక్కువే కదా. లేదా అది స్లోగా బర్న్ అవుతుంది. దందన ప్యాసింజర్స్ దిగేశారా అనేదే మనం చూసామే, కానీ డ్రైవర్స్ అప్రమత్తం అయ్యి అని. ఎందుకంటే వాళ్ళకి ఏ స్ట్రెస్ ఉండదు. గవర్నమెంట్ డ్రైవర్స్ కి వాళ్ళు వెళ్లాల్సిన స్పీడ్ లోనే వెళ్తారు. అండ్ దే వర్ ట్రైన్డ్. ఇన్ఫాక్ట్ ఇంకా స్లోగా వెళ్తారు. అది మనము చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాము. ఎందుకు ఇంత లేట్గా వెళ్తున్నారని మనమే క్వశ్చన్ చేసిన రోజులు ఉన్నాయి గవర్నమెంట్ బస్సెస్ డ్రైవర్స్ని. ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. అవును, 100%.
అండ్ వాళ్ళు ట్రైన్ కూడా ఏదైనా ఒక accidents క్రిటికల్ ఏవి ఎక్కువగా see, సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అన్నది వాళ్ళకి తెలుసు. వినిపించిందా నా వాయిస్? అంటే వాళ్ళ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మొన్న ఒక ఇష్యూ చూసాం, హార్ట్ అటాక్ లాంటిది వచ్చింది ఒక డ్రైవర్కి. అతను జాగ్రత్తగా ఫస్ట్ బస్సు ఆపిన తర్వాత అతను ఇబ్బంది పడ్డాడు. అండ్ చాలాసార్లు ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్లు వచ్చినప్పుడు ఫస్ట్ చేసిన పని మొత్తం ప్యాసింజర్స్ అందరినీ దించడం. సో మీరు ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ నుంచి కనిపిస్తుంది మనకి. కనిపిస్తుంది, కరెక్ట్. ఇక్కడ ప్రతిసారి ఎప్పుడు చూసినప్పుడు డ్రైవర్ పరారైపోయాడు. అవును, అంటే దేవుడు అనేవాడు మనం చూసుకునేవాడు పరారైపోతే ఇంకా ఎవరు సేవ్ చేయాలి మనల్ని? ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో బిందు క్లియర్గా డ్రైవర్ ఇప్పుడు అది 300 మీటర్స్ తీసుకెళ్ళి కింద ఫైర్ ఇది నిప్పు రాచుకోవడం వల్ల డీజిల్ ట్యాంకర్ బర్స్ట్ అయి ఉంటుంది. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ డోర్ ఎవరు ఎప్పుడు ఇదే వస్తుంది, ఆ డోర్ ఏదైతే ఉంటుందో మధ్యలో వాళ్ళు బయట లాక్ చేసేస్తారు. అవును, మనకి యాక్సెస్ ఉండదు లోపల నుంచి ఓపెన్ చేయడానికి. వీ హ్యావ్ టు నాక్ ద డోర్. ఎగ్జాక్ట్లీ, డ్రైవర్ క్యాబిన్ కి ప్యాసింజర్ సీట్స్ కి మధ్య ఉండే డోర్. అవును, బ్యాక్ సైడ్ ఉండే డోర్. సో వాళ్ళు ఎప్పుడు పారిపోతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు సేఫ్ అవుతూ ఉంటారు. వెనుకన ఉండే వాళ్ళని ఎవరు రక్షించాలి? దట్టు ఫైర్ అంత క్విక్గా బస్ అంతా ఇది చేసినప్పుడు ఫస్ట్ స్మోక్ వచ్చేస్తుంది, ఏమీ కనిపించదు, దిక్కు తెలియదు. ఇంట్లో మనం తిరగమాత వేసినప్పుడే మనకు తిరగమాత కొంచెం ఇదైందంటే ఆ స్మోక్కి మనం తట్టుకోలేము. అలాంటిది బస్సులో ఒక్కసారిగా స్మోక్ రైజ్ అయినప్పుడు ఏం చేస్తారు? పిల్లలండి, ఒక ఫ్యామిలీ చిన్న పిల్లలతో కూడా పోయారండి వాళ్ళు. ఎట్లా ఉంటుందండి? ఎట్లా తట్టుకోగలిగి ఉంటారు వాళ్ళు? ఎట్లా బర్న్ అయిపోయారు? అది అసలు సజీవ దహనం చేసేసినట్టే, కంప్లీట్గా డోర్ వేసేసి ఎగ్జిట్ లేకుండా వాళ్ళందరినీ. పోనీ డబ్బులు ఏమన్నా ప్రైవేట్ ట్రావెల్స్కి తక్కువ వస్తుందండి? పండగలు వచ్చినప్పుడు వాళ్ళ డిమాండ్ చూడాలి, ఎన్ని వేలు పెంచేస్తారు. అవును, వస్తోంది కదా, మీకు వచ్చినప్పుడు ప్రాపర్గా పెట్టొచ్చు కదా ఎవ్రీథింగ్ ఫర్ ప్యాసింజర్స్. డబల్ షిఫ్ట్ చేస్తూ ఉంటారండి డ్రైవర్స్. దిస్ వాస్ హ్యాపెండ్ లాస్ట్ పాలెం బస్ యాక్సిడెంట్లో కూడా. ఆయనకు నిద్ర లేదు డ్యూ టు ఫెస్టివల్, ఆయన డబుల్ షిఫ్ట్ చేస్తున్నారు, ఓవర్ స్ట్రెస్డ్. అక్కడ అసలుకి ఏం జరిగిందని ఈ రోజు కూడా తెలియదు మాకు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ ఐ డిడ్ నాట్ ఈవెన్ సీ ద డ్రైవర్. రోడ్డు బాగాలేదన్నారు, లేకపోతే బస్సు కండిషన్స్ లేదన్నారు. అయితే అసలు అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? 100% పొలిటికల్ కమిట్మెంట్ ఇక్కడ అవసరం. మారలేదండి. చట్టాన్ని సవరిస్తారా, లేకపోతే విజిలెన్స్ పెంచుతారా? ఇవన్నీ ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదనుకుంటే ఇప్పుడు మీరు కానీ మేం కానీ గట్టిగా అరవగలం, అరిచి చెప్పగలం ఇది బాలేదు, ఇది మారాలి అని చెప్పి. అంతకు మించి మీరు నేను కూడా ఏం చేయలేం. అంటే ఒకరుగా కూర్చుంటే ఎవరు ఏమీ చేయలేరు బిందు. కానీ అందరూ ఒకటై ఇవి మా ప్రాణాలు, మా సేఫ్టీ అనుకుంటే డెఫినెట్లీ సిస్టమ్ విల్ చేంజ్. ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి మనం కల్పించగలిగితే స్టేట్లో కానీ ఈవెన్ ఇండియాలో కానీ ఈ సిస్టమ్ని మనం మార్చగలిగితే డెఫినెట్గా అంతే కదా. ఇది వేరేది అదర్ థింగ్స్ అని అంటే ఐ డోంట్ నో, ఎందుకంటే నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి. నేను ఈ ట్రాజడీలో ఇప్పటికీ అది నరకం అనుభవిస్తూనే ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఇది ఇండివిజువల్గా చేస్తే సెట్ అయ్యే సిస్టమ్ కాదు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అవును, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ సేఫ్టీ ఇది మా సేఫ్టీ అని ఎప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వాళ్ళు క్వశ్చన్ చేసి వాళ్ళు ముందుకు వస్తారో డెఫినెట్గా సిస్టమ్ విల్ చేంజ్. ఇక్కడ మారేది ఏం అడుగుతున్నామండి మనము? బస్సెస్లో అన్నీ ఉండాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టి మీ డ్యూటీస్ మీరు కరెక్ట్గా చేయమని చెప్పి తప్ప ఇంకేమైనా అడుగుతున్నామా? ఇవాళ ఒక్కరోజే తీసుకుంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చేయాల్సిన చెక్స్ కరెక్ట్గా చేస్తున్నారంటే ఏవి జరగవండి. ఈ 2 days నవీన ఒక చోట బస్ బోల్తా పడింది, నిన్న ఈ యాక్సిడెంట్, వరుసగా ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఒక్క రోజులో మనం చూస్తున్నాం. అవును,
ఏ విధంగా దీన్ని మీరు కూడా అంటే మీడియా రోల్ కూడా చాలా ఉందండి ఇందులో. మీరు కూడా ఇది న్యూస్ ఇంతవరకు అంటే ఇప్పుడు జరిగింది కదా 2 రోజులు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇది అనేసి మనం అక్కడికి పోస్ట్ మార్టం చేసేస్తున్నాము, ఇది ఒక నిర్లక్ష్యం అనేసి 2-3 రోజులు చెప్పేస్తున్నాము, అక్కడికి మర్చిపోతున్నాము. కానీ దీన్ని మీరు కూడా ఒక మూమెంట్ లాగా తీసుకొని వచ్చారంటే, ప్రజలకు అవేర్నెస్ ఇస్తూ మేము కూడా ముందుకు వస్తాం, దీన్ని కరెక్ట్గా తీసుకెళ్లారంటే ఒక ట్రూ కాజ్ కోసము. మన ప్రాణాలే అండి అక్కడ, ఎగ్జాక్ట్లీ, అవును, వేరే వాళ్ళ ప్రాణాలు కాదు, అన్ని మనమే ప్రాణాలు. యా 100% నవీన మీతో 100% అగ్రీ అవ్వాలి. అటు అనూష తల్లిదండ్రులతో కానీ నవీనతో కానీ వాళ్ళు పడుతున్న బాధ రేపు మన దాకా రావచ్చు. కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళు చేస్తున్న పోరాటానికి మనం అందరం కూడా మద్దతుగా ఉండాలి. 100% ఈ సిస్టంలో చేంజ్ రావాల్సిన అవసరానికి మనం కూడా ముందడుగు వేయాలి అనేది సాక్షి కూడా మీ అందరితో పాటు ఉంటుంది. నవీన, థ్యాంక్ యూ. మీ అనుభవాలు, మీ బాధ మరొకసారి షేర్ చేసుకున్నారు మాతో. థ్యాంక్ యూ. సో నవీన పరిస్థితి కానీ లేకపోతే ఇప్పుడు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పరిస్థితి కానీ మరొకరికి రాకుండా చూడాలి అంటే వ్యవస్థలో మార్పు రావాలి. ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా మార్పు రావాల్సిన పరిస్థితి ఉంది.